నీవిగా. ప్రభు యొక్క రాకడ ఆలస్యం లేదు, ఆయన త్వరగా రాబోతున్నారు. నీ మనసు నీవు మార్చుకోవాలి, నీవు సిద్ధపడవలసిన అవసరత ఉంది. ఏ విధముగా సిద్ధపడాలో దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, మొదటిగా ప్రభు త్వరగా వచ్చుచున్నారు. ఆయన రాకడకు మనం సిద్ధపడాలంటే మొదటిగా చేయవలసిన పని ఏమిటంటే, మీ సిద్ధల నిండా నూనె నింపుకొని ఉండండి. మీ హృదయముల నిండా లేక మీ సిద్ధల నిండా నూనె నింపుకొని ఉండండి. నూనె లేకపోతే దీపము ఆరిపోతుంది. నూనె లేకపోతే దీపము వెలగదు. కనుక నూనె అనేది కావాలి. అనగా దేవుని యొక్క ఆత్మాభిషేకముతో ప్రతి ఒక్కరు కూడా నింపబడాలి. అంత్య దినములలో మనుషులందరిపై నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన ప్రభువు కుమ్మరించడానికి, కురిపించడానికి సిద్ధముగా ఉన్నారు. కానీ ఆత్మను కోరుకునేవారు లేరు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనములో 10 మంది కన్యకులైన వారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. సిద్ధపడిన కన్యకులు 5గురు, బుద్ధిగల కన్యకులు 5గురు, బుద్ధి లేని కన్యకులు 5గురు. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి, బుద్ధిగల కన్యకలేమో వారు దివిటీలు వెలుగుచున్నాయి. చాలా మంది అనుకుంటారు, మేము బాగానే ఉన్నాం, మేము దేవుల్లో ఉన్నాం, మేము ఎప్పటి నుంచో దేవుల్లో ఉన్నాం, మేము బాగా వెలుగుచూ ఉన్నాం అనుకుంటున్నారు. కానీ నూనె లేదు. అనగా దేవుని ఆత్మాభిషేకము లేనందున నూనె లేని దీపము ఎప్పుడు ఆరిపోతుందో తెలియనట్లుగానే దేవుని ఆత్మాభిషేకము లేని విశ్వాసి ఎప్పుడు లోకములో కలిసిపోతాడో తెలియని పరిస్థితి. వీరు సిద్ధల నిండా నూనె తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలైతే వారు నూనె తీసుకొని వెళ్ళలేదు. వారు కూడా వెళ్ళారు, కానీ వారు కూడా కన్యకలే. వారు కూడా పెళ్లి కుమారుని కొరకే ఎదురు చూసేవారే. వారు కూడా పెళ్లి కుమారుని కొరకే బయలుదేరిన వారే. వారు కూడా ఇదిగో కునికిన వారే. వారు కూడా లేచిన వారే. వారు కూడా దివిటీలు పట్టుకున్నారు. కానీ వారు చేసిన ఒక పొరపాటు ఏమిటంటే, నూనె లేకుండా వెళ్ళారు. సిద్ధల నిండా నూనె లేకపోతే ప్రభు వచ్చినప్పుడు మేఘములోనికి ఎగిరి వెళ్ళలేవు. సిద్ధపడడానికి మొదటి కార్యము, మొదటి సిద్ధపాటు ఏమిటంటే, నీ సిద్ధల నిండా, నీ హృదయము నిండా దేవుని యొక్క ఆత్మ అభిషేకముతో నింపబడి ఉండాలి. ఇక రెండవ మాట ఏమిటంటే, మీ దీపములు వెలుగుచుండవలెను. దీపములు వెలగాలి. ముందుగా చెప్పినట్లుగా నూనె లేకపోతే దీపం వెలగదు. నూనె లేకపోతే దీపం వెలగదు. నీ హృదయములో దేవుని ఆత్మ లేకపోతే, నీ హృదయములో దేవుని మాటలు లేకపోతే నీవు లోకములో వెలగలేవు. మనకు వెలుగు కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యమే మనకు పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. ఈ లోకములో వెలుగు. ఈ లోకములో మానవుడిలా బ్రతకాలో తెలియక మానవుని యొక్క జీవితము చీకటిమయమైపోయింది. దీపములు వెలిగించుకొని దీపావళి చేస్తూ ఉన్నారు, కానీ అసలైన దీపావళి మానవ జీవితంలో జరగలేదు. వారు చేసే పాపాలు చేస్తూ, తినేది తింటూ, త్రాగేది త్రాగుచూ, చేసే పాపాలు చేస్తూ బయటికే వెలిగించుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నీ లోపలున్న దీపం ఆరిపోకుండా చూసుకో, వెలగాలి అని. బహుశా లోక సంబంధమైన ఆశలతో అది ఆరిపోతుందేమో. అది ఆరిపోకుండా ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యము చేత పట్టుకొని, అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడిన మాటను మనము గమనించినట్లయితే, 2వ అధ్యాయం 16వ వచనం, అట్టి క్షణము మధ్యను
మీరు ఏ పట్టుకోవాలి? లోక సంబంధమైన జనం మధ్యలో మనం ఏ పట్టుకోవాలంటే మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నాం. దేవుని యొక్క వాక్యమును ఎవరైతే పట్టుకొని వాక్యానుసారముగా ఎవరైతే నడుస్తున్నారో వారు ఎవరు అనంటే లోకమందు జ్యోతుల వలె ఉంటారు, వెలిగే దీపాలు. స్నానికుడైన యోహానును గూర్చి వ్రాయబడిన మాట ఏమిటంటే అతడు మండుచున్న దీపము. ఎంతమంది మండుచు ఉన్నారు దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క వాక్యముతో? ఎంతమంది ఈ దీపముతో నడుస్తూ ఉన్నారు లోకములో? వాక్యమనే దీపముతో లేక వాక్య ప్రకారముగా ఎందరూ నడుస్తూ ఉన్నారు? వింటున్నారే, ఎన్నో బోధలు వింటున్నారు. దైవ సేవకులు ఆదివారం చెప్పే బోధలు వింటున్నారు. టీవీలో ఎంతో మంది ప్రసంగికులు చెప్పే బోధలు వింటున్నారు. సెల్ ఫోన్లలో, యూట్యూబ్లో, ఫేస్బుక్ లో ఎన్నో 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 వింటున్నారు. కానీ వెలుగుతున్నారా? ఆరిపోతున్నారా? నీ జీవితం వెలగకపోతే, దేవుడిలో నీవు జ్యోతి వలె లేకపోతే, జీవవాక్యమును చేత పట్టుకొని నీ జీవితాన్ని ముందుకు నీవు సాగించకపోతే రేపు ఆయన వచ్చినప్పుడు ఎగిరి వెళ్ళలేవు. మొదటిగా నూనె ఉండాలి, రెండవదిగా వెలుగుచూ ఉండాలి, మూడవదిగా నిద్రమత్తులై ఉండకండి. నిద్రమత్తులై ఉండకండి. మీ సిద్ధని నిండా నూనె నింపుకోనండి. రెండవదిగా మీ దీపమును వెలిగించుచుండండి. మూడవదిగా నిద్రమత్తులై ఉండకుడి. నిద్ర మత్తు. బహుశా ఈ మాట ఇది అనుకోవచ్చయ్యా, నిద్రపోకుండా ఎలా బ్రతకగలం? ఒక వారం నిద్ర లేకపోతే, ఒక రాత్రి నిద్ర లేకపోతే ముఖమంతా వికారమైపోతుంది. ఎప్పుడు మేలుకొని ఉండాలంటే వీలవుతుందా? కాదు కాదు కాదు. నిద్ర అంటే దేవుడు మనకు ఉదయకాలము పని చేసుకోవడానికి ఆయన ఏర్పాటు చేశారు. రాత్రి కాలములో విశ్రాంతి తీసుకోవడానికి పగలు రాత్రులను ఏర్పాటు చేసిన దేవుడు. రాత్రి నిద్రించండి, కానీ లోకమనే పాపములో మీరు నిద్రపోవద్దు. పాపమనే నిద్ర, పాపమనే ఊపిరి. పాపం అనేది ఒక ఊపి లాంటిది, పాపమే ఒక నిద్ర లాంటిది. కనుక ఎంతమంది నిద్రమత్తులై ఉన్నారు? ఇంకా లోక సంబంధమైన ఆశలతో ఉన్నవారు, పాపపు తలంపులు కలిగిన వారు, ఇంకా వారు ఎలాగున్నారంటే మత్తుతోనే ఉన్నారు. మత్తు అనేది చాలా ప్రమాదకరమైనది. ఎంతో మంది నిద్రపోయి ఆ నిద్రలోనే పాపం చేసిన వారు. నిద్రపోయిన బలవంతుడైన సంసోను ఒక స్త్రీ ఒడిలో నిద్రపోయి తన ప్రాణానికే ప్రమాదం తెచ్చుకున్నాడు. యుద్ధములో అందరూ యుద్ధము చేస్తూ ఉంటే మేడ మీద తిరుగుచూ బాధ్యత లేకుండా ఉన్నట్లుగా నిద్రపోయి లేచిన దావీదు పాపము చేశాడు. నిద్ర అనేది ప్రమాదకరమైనది. పాపం అనే నిద్ర ఇంకా ప్రమాదకరమైనది. కనుక పాపం అనే నిద్ర మత్తులో ఉండొద్దు. నిద్ర మత్తులై ఉండకుడి. ఇక నాలుగో విషయం ఏమిటంటే, దీనికి వచనాలు ఒకసారి చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. తెస్సలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 6-7 వచనాలు త్వరగా చదవండి. మార్కు సువార్త 13:36. మార్కు సువార్త 13:36. తెస్సలోనికు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మెలకువగా ఉండండి. జాగ్రత్తగా విన్నాను. ఆయన అకస్మాత్తుగా వచ్చి, సడన్ గా వచ్చి. ప్రభు రాకడనేది, అందుకని పోయిన వారు మీకు చెప్పడం జరిగింది, టైం చెప్పలేదు. అందుకే మనం పాడుకున్నాం ఇందాక, తేదీ రాక ఉన్నదన్నా
వధువు సంఘమట తేదీ వస్తే బాగుండును అంటుందట. తేదీ రాకున్నాదన్నా లేదు లేదనో చున్నది. తేదీ వస్తే బాగుంటుంది అనుకుంటుంది అట. మరలా ఏమంటుంది? తేదీ లేదు, డేట్ లేదు, టైం లేదు, ఫలానా టైం అనేది లేదు అంటూ మరలా ఏమని పాడుతుంది? తేదీ అప్పుడు తెలియునన్నా, తేదీ అప్పుడు తెలియునన్నా, తెలియనగునను చున్నది కాదు ఇప్పుడను చున్నది, తేదీ తేదను చున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. తేదీ రాకుండా ఉన్నది, తేదీ తెలియదు. తేదీ ఉంటే బాగుండు. తేదీ ఉంటే నేను అనుకుంటాను, తేదీ ఏటి తెలిసింటే ఫలానా తేదీన ఫలానా సంవత్సరంలో ప్రభు వస్తారంటే ఏం చేస్తారు మనోళ్ళంతా? రేపు ప్రతి ఆదివారం వెళ్ళాలంటావరా? యేసు ప్రభు ఎప్పుడు వస్తాడంటారా? అనుకుంటారా అనుకోరా? ప్రతి ఆదివారం వెళ్ళాలా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా? ప్రతిరోజా రోజు బైబిల్ చదవాలా? రోజు ప్రార్థన చేసుకోవాలా? ఇదిగో ఫలానా సంవత్సరమున ఫలానా తారీఖున యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వస్తాడు కాబట్టి అంతకు ఒక వారం ముందు రోజులు చేద్దాం భక్తి అనుకుంటారట. అందుకని ఆయన చెప్పాడు, నేను వచ్చే వరకు మీరు మత్తులై ఉండకుడి. నేను వచ్చేంత వరకు మీరు హుషారుగానే ఉండండి, చురుకుగానే ఉండండి, మెలకువగానే ఉండండి. అపవాది ఎవరిని మత్తులోనికి పడేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ప్రక్కనే ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే సమయం వానికి లేదు, తక్కువగా ఉంది. టైం చాలా తక్కువగా ఉంది. వానికి తెలుసు టైం. క్రైస్తవ బిడ్డలకు తెలిసిన మత్తులుగా ఉన్నారు. అందుకని బైబిల్లో రాయబడిన మాట, వారికి సమయము ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట 12వ అధ్యాయములో, ఇదిగో అపవాది తనకు సమయము తక్కువగా ఉన్నదని వాడు తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా? ఎవరైతే భక్తిగా ఉంటున్నారో వారిని మృంగాలనేదే వారి కోరిక, వారి ఆలోచన. ప్రక్కనే ఉన్నాడు పగవాడు, మన చెక్కికి చేరాడు శనిగాడు. మెలకువగనుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. మెలకువగనుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. అమావాస్య చీకటి ప్రియులారా, దాని కధికారమున్నది ప్రియులారా. అమావాస్య చీకటి ప్రియులారా, దాని కధికారమున్నది ప్రియులారా. మెలకువగనుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. మెలకువగా ఉండండి. వారికి అధికారం ఉంది. నిన్ను పడగొట్టడానికి వారికి అధికారం ఉంది. నీవు మత్తుగా ఉంటే పడగొడతాడు, మేఘం ఎక్కకుండా చేస్తాడు. వారితో పాటు ఏదైనా శ్రమలలో ఉండేటట్లుగా, నరకానికి వెళ్ళేటట్లుగా చేస్తాడు. కాబట్టి మెలకువగా ఉండండి, మత్తులై ఉండకుడి. నాలుగో విషయాన్ని మనం చూస్తే, అనుదినము బైబిలును లేక వాక్యాహారమును భుజించండి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును చదువుకోండి, వినండి. ఈ రోజున బైబిల్ చదువు రాదు అనేక లేదు. ఇంకొక అద్భుతం ఏమిటంటే, ఈ సెల్ ఫోన్లో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదివిన ఆ రికార్డింగ్ కూడా ఉంది. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయము చదివిన ఆ రికార్డింగ్ ఉంది. ఎవరైనా మాకు చదువు రాదంటే ఆ రికార్డింగ్, సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరున్నారు? అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ రికార్డింగ్ మీరు తీసుకుంటే బైబిల్ మీరు చదువు రాకపోయినా అది పెట్టుకొని వినొచ్చు.
అనుదినము వాక్యాహారం భుజించకపోతే మేఘమెక్కలేవు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఒక వచనాన్ని చదవలేదు, మత్తులై ఉండకూడన్న మాట దగ్గర తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5 అది చదివి తర్వాత కావున అమ్మా ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము రాత్రి వారము కాము. మనం ఎవరము? పాపములో ఉన్న వారందరూ రాత్రిలో ఉన్నట్లే, క్రీస్తును నమ్మిన బిడ్డలందరూ పగటిలో ఉన్నట్లు. మనం రాత్రి వారము కాము కాబట్టి నిద్రపోయేవారు రాత్రి కాలంలోనే నిద్రపోతారు. మీరు నిద్రపోకుండా ఉండండి, మత్తులు కాకుండా ఉండండి. ఇక ప్రియులారా 4వదిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ గ్రంథములో ఎన్నో రాయబడ్డాయి. ఈ వాక్యాలను గైకోవాలి. ముందుగా చదువుకున్నాము కదా, వాటిని విని గైకొనువారు ధన్యులు. వినబట్టుకే వింటున్నామేమో, బహుశా మీకు అర్థం కావట్లేదేమో ఈ మాటలు, ఈ మర్మములు మీకు అర్థము కాలేదేమో, గ్రాహ్యము కాలేదేమో. దేవుడైతే తన ఆత్మ ద్వారా మనకు వినిపిస్తూ ఉన్నారు. నువ్వు వినకపోతే రేపు నీవు ఒక్కరితో గురి కావలసి ఉంటుంది. వాక్యాహారము తినకపోతే, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటట్లు అని దైవజనుడు పాడినట్లుగా వాక్యము తినకపోతే, వినకపోతే బలం ఎలాగా? వాక్య గ్రంథములోని పలుకు వినక బ్రతుకుటట్లు నడుచుటట్లు ఈ లోకములో. కాబట్టి దేవుని వాక్యముతోనే మన జీవితం ముందుకు సాగాలి. అప్పుడే మనం మేఘములోనికి వెళ్ళగలం. ఇక 6వదిగా చూసినట్లయితే వీళ్ళని గమనించాలి. 5వదిగా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. రాకడ మేఘం ఎక్కాలంటే నీ మనస్సు నీకుంటే వెళ్ళలేవు. జాగ్రత్తగా ఈ మాట. ఎవరి మనస్సు వారికి ఉంటే వెళ్ళరు. రకరకాల మనస్సులు. ఇప్పుడు కూర్చున్న వీళ్ళందరి మనస్సు ఒకటేనంటే కాదు. ఒక్కొక్కరి మనస్సు ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి మనస్సు ఒక్కోలా ఉంటుంది. కానీ రాకడ మేఘం ఎక్కాలంటే క్రీస్తు యొక్క మనస్సు కావాలి ప్రతి ఒక్కరికి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో రాయబడిన మాటను చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. అంటే నీ మనస్సు, నీలో ఏ మనస్సు ఉందో. కొందరి మనస్సు స్వార్థముతో ఉంటుంది. ఒకరు బాగా ఎదిగిపోవచ్చు ఉన్నారంటే వారులేని మనస్సు, అది క్రీస్తు మనస్సు కాదు. కొందరి మనస్సు కోపముతో ఉంటుంది, కొందరి మనస్సు ద్వేషముతో ఉంటుంది, కొందరి మనస్సు పాపముతో ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కొందరి మనస్సు దుఃఖముతో ఉంటుంది, కొందరి మనస్సు రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ మనస్సులన్నీ తీసి ఒక్క మనస్సు కావాలి. ఏమిటంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆ మనస్సులో, యేసయ్య మనస్సులో ఏముందని ఎవరైనా అడిగితే యేసయ్యనండి ప్రభు చెప్పే మాట, నా మనస్సులో ఉన్నది కేవలం ప్రేమే అంటాడు ప్రభు. ఏముంది చెప్పండి? యేసయ్య మనసులో ఏముంది? కోపం ఉందా? తను చంపే జనుల ఎడల, తన్ను చంపు జనుల ఎడల దయను చూపేను. ఎలాంటి మనసు? మనసు తనను బాధ పెట్టే వారి ఎడల, కొట్టే వారి ఎడల, హింసించే వారి ఎడల, తన్ను చంపు జనుల
చూపెను చిన్నుగా దొంగను రక్షింప చేయి చాపెను చేయి చాపెను చేయి చాపెను. క్రీస్తు యేసు మనస్సు అందరినీ ప్రేమించే మనస్సు. ఇక్కడ కూర్చున్న మనందరినీ, ఒకప్పుడు మనము పాపులమైనప్పటికీ, అందుకే మీరు పాపులై ఉండగా, మీరు శత్రువులై ఉండగా, రోమపత్రికలో వ్రాయబడిన మాట, క్రీస్తు మిమ్మును ప్రేమించెను. మనము దేవునికి దూరముగా ఉన్నప్పుడే మనల్ని దేవుడు ప్రేమించాడు. ఆయన మనస్సు ప్రేమించే మనసే, ఆయన మనస్సు క్షమించే మనసే, ఆయన మనస్సు ఆశీర్వదించే మనసే, ఆయన మనస్సు ఇదిగో మోక్షమనిచ్చే మనసే తప్ప నరకానికి పంపించే మనస్సు కాదు యేసయ్య మనస్సు. ఈ మనిషి మనస్సు మార్చుకోక నరకానికి వెళ్ళాలి తప్ప, క్రీస్తు మనస్సు తెచ్చుకోక 7 ఏళ్ల శ్రమలలో ఉండాలి తప్ప, ఆయన మాత్రం ఎవరిని శిక్షించేవారు కాదు. అందుకే మనం ఆరాధన చేస్తూ ఉన్నాం కదా, దేవా నీవు పాపులను అసహించుకోవలసినది. ఏం చేయవలసింది చెప్పండి? ఓ తప్పు చేసే వ్యక్తిని, ఒక త్రాగుబోతుడు ఏం చేస్తారు? అసహించుకుంటారు. త్రాగుబోతాడు వీడు అంటారు. ఒక వ్యభిచారిని ఏం చేస్తారు? ఈమె మంచిది కాదు, ఇతను మంచోడు కాదంటారు, అసహించుకుంటారు. మీరు పాపులే, మానవులందరూ పాపులే, కానీ ఒక వ్యక్తిని అసహించుకుంటారు. కానీ ఇక్కడ ప్రభువు పాపులైన వారిని అసహించుకొనక చేరదీసి క్షమించుచున్నావు. ఏం చేస్తున్నాడట? చేరదీసి క్షమిస్తున్నాడు. క్షమించకపోతే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాలి. ఎంత పాపినైనా చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆయన బిడ్డలమైన మన మనసు, ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీ మనస్సు ఎలా ఉందో చూసుకో. నీ మనస్సు మార్చుకో, నీ మనస్సు మార్చుకో. భక్తుడు పాడుచు, నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. సంగమా సర్వంగమా వరాలు కరాజు ప్రతిబింబమా మన యేసయ్యను ఎదుర్కొనగా నీ దినాలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా, ఓ సంగమా సర్వంగమా వరాలు కరాజు మన యేసయ్యను ఎదుర్కొనగా నీ దినాలంకరించి. చెప్పకుండా ఓ సంగమా వినుమా, తన ప్రాణమున ప్రీతించదని క్రీస్తే నిన్ను ప్రేమించెనని. తన ప్రాణమున ప్రీతించెనని స్వస్థత పరచి నిర్దోషముగా
యొక్క మనస్సు. కొందరి మాటలు హృదయాన్ని గాయపరుస్తాయి. వారి మనస్సు కఠినమైనది. అది చెప్పాలంటే అపవాది మనస్సు. ఎంతో కష్టపడిన వ్యక్తిని నీవేం చేశావు అని అంటే ఆ మనసుకి ఎంత బాధ. తండ్రి ఎంతో శ్రమపడ్డాడు పిల్లల కోసం, ఎంతో ప్రయాసపడి డబ్బు సంపాదించి ఎంతో చేస్తే ఆ తండ్రిని కఠినముగా మాట్లాడితే, ఆ భర్తను కఠినముగా మాట్లాడితే ఆ మనసుకి ఎంత బాధ. ఒకరి మనస్సును బాధ పెడుతున్నారంటే వారి మనస్సు క్రీస్తు మనస్సు కాదు, అది సైతాను మనస్సు అని చెప్పాలి. మనసుకు గాయము కలిగించే మాటలు మాట్లాడే వ్యక్తులు, అది యేసు మనస్సు కాదు. యేసు మనస్సు ప్రేమించే మనస్సు, యేసు మనస్సు క్షమించే మనస్సు, యేసు మనస్సు ఆదరించే మనస్సు. కాబట్టి మనస్సు ఎవరి మనస్సు లాగైపోవాలి? చెప్పండి గట్టిగా, యేసయ్య మనస్సు. యేసయ్య మనస్సు బాధ పెట్టే వారిని కూడా ప్రేమించే మనస్సు. ఇక 6వదిగా మనము చూసినట్లయితే విసుగుదల లేని ప్రయాసముతో మనం బ్రతకాలి. విసుగుదల లేని ప్రయాస ఈ ఆత్మీయ జీవితంలో తేడా వస్తుంది. ఈ ఆత్మీయ జీవితంలో విసుగుదల అనేది ఉండకూడదు. ఈ ప్రయాసలో, ఈ పోరాటములో, ఈ ఆత్మీయ జీవితంలో విసుగుదల అనేది ఉండకూడదు. విసుగుదల లేని ప్రయాస మనం ప్రయాసపడాలి దేవుని కొరకు. అంటే కొంతమంది విసుక్కుంటారు. ఏదైనా దేవుని కొరకు చేయాలి అంటే విసుక్కుంటారు. ఎంత చేశాం, ఇంకా చేయాలా? ఇంతకాలం ప్రార్థన చేసాం, ఇంకా చేయాలా? ఇంతకాలం మోకరించాం, ఇంకా మోకరించాలా? విసుగుదల. రాకడకు సిద్ధపడే వారికి ఏముండకూడదు? విసుగుదల ఉండకూడదు. ఇంకా 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 నేను చేయాలి, ఇంకా నేను ప్రయాసపడాలి, ఇంకా నేను చేయాలి. విసుగుదల లేని ప్రయాస మనము ఈ లోకంలో కలిగి ఉండాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహం 11వ అధ్యాయంలో ఒక గొప్ప సాక్షి సమూహం కనబడుతుంది. దేవుని కొరకు శ్రమ పొందిన వారు, దేవుని కొరకు అంత సాక్షులైన వారు, దేవుని కొరకు దరిద్రతను అనుభవించిన వారు, దేవుని కొరకు వస్త్రాలు లేకుండా ఉన్నవారు, దేవుని కొరకు తిండి లేకుండా ఉన్నవారు, దేవుని కొరకు అంత సాక్షులైన వారి సమూహము 11వ అధ్యాయంలో కనబడుతూ 12వ అధ్యాయంలో అంటున్నాడు పౌలు భక్తుడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఓపికతో పరిగెత్తాలి. దాన్ని కరెక్షన్ చేసి తెలుసు. ఓపికతో పరిగెత్తండి. ఓపిక అనే మాట విసుగుదల ఉండకూడదు. ఓపిక మా జాగ్రత్తగా వినాలి. కొంతమంది వయసు అయిపోతే ఓపిక ఉండదు. క్రైస్తవులు కూడా చాలా మంది ఆరంభంలో ఉన్న భక్తి, ఆరంభంలో ఉన్న విశ్వాసం లేని వారుగా ఉన్నారు. ఓపిక తక్కువైపోతుంది. ఓపికతో పరిగెత్తండి. ఇదిగో అలసిపోని ప్రయాస, విసుగుదల లేని ప్రయాసతో మనం ప్రయాసపడాలి. బైబిల్లో అందరూ అలాగనే చివరి వరకు వారు దేవుని కొరకు జీవించి అంత సాక్షులైపోయారు, చనిపోయారు. విసుగుదల లేదు వారిలో. నీ జీవితంలో నీ విసుగుంటున్నావా? ఆదివారం ఆరాధనకు రావడానికి విసుగుంటున్నారేమో కొందరు. నిజముగా చెప్పాలంటే మీలో విసుగు కనపడలేదు ఇప్పటి వరకు. ఎప్పుడు విసుక్కోవద్దు. త్వరగానే వస్తున్నారు, ఇంకా త్వరగా రండి ఆదివారం ఆరాధనకు. ఇక 6వదిగా చూసినట్లయితే, దయచేసి 7వదిగా చూసినట్లయితే పైనున్న వాటిని వెనక
జాగ్రత్తగా గమనించు. ఏం ఎదగాలట? మాట్లాడలేదు. ఏం ఎదగాలి? పైన ఉన్న వాటిని వెదకండి. పైన ఉన్నాయి మన కోసం. పైన ఏమున్నాయి? అన్ని భూమి మీదే ఉన్నాయి. ఈ లోకమంతా భూమినే చూస్తూ ఉంది. భూమి మీద ఏదైనా సంపాదించుకోవాలి, కూర్చుకోవాలి, దాచుకోవాలి. ఎంత దాచుకున్నా, ఎన్ని దాచుకున్నా ఎలాగూ వచ్చారో అలాగే వెళ్ళాలి. ఏది వెంట తీసుకుని వెళ్ళడానికి అవకాశము లేదు. అందుకనే మనమంతా తెలిసిన వారము. మనకు పైన ఉంది మనకు. దేవుడు మన కోసం పైన దాచిపెట్టాడు. దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములోను, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చూస్తే మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలట? పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. భూ సంబంధమైన వాటిని కాదు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందుతిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. పైనున్న వాటిని వెదకండి. ఈరోజు మన ప్రయాస ఎవరు? దేనికోసం? ఒకసారి అందరు లేచి నిలబడండి. లాస్ట్ ఎందుకు నీవు పని చేస్తున్నావు, ఎందుకు నీవు కష్టపడుతున్నావు అంటే ఒకటే చెప్తారేమనంటే, ఇదిగో మా కుటుంబం కోసం, లేకపోతే నేను సంపాదించుకోవాలి, ఇల్లు కొనాలి, లేకపోతే స్థలం కొనాలి, అది చేయాలి, ఇది చేయాలి, బంగారం తీసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఎవరిని అడిగినా ఇదే. కానీ బైబిల్ మనకు చెప్పే మాట ఏమిటంటే పైనున్న వాటిని వెదకండి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టవద్దు. ఉంటే ఉంటాయి అవి. నువ్వు పైనున్న వాటిని వెతుకుతుంటే నీకు అన్ని ఉంటాయి. ఏం తక్కువ చేయడు దేవుడు. నీకేమి లేకపోయినా తక్కువ చేయరు. ఫస్ట్ అందుకే అన్నాడు కదా, నా నీతిని రాజ్యమును మొదట వెదకండి, అప్పుడు మీకు అన్ని వస్తాయి. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నీకు కావలసినవన్నీ వచ్చేస్తాయి. కావలసినవన్నీ మనం పాడుకుంటాం కదా, కావలసినవెల్లా కనబడగలవు, ఏమి అడిగినా వాడిని ఇచ్చివేయును తండ్రి. నీకేం కావాలి? కొంతమంది మాకు అది లేదు, ఇది లేదు. ఎందుకు అనుకుంటున్నావు? ఫస్ట్ ఆయన వైపు చూడు. ఆయన ఉన్నాడు చూడు. ఆయన నీ కోసం అలంకరిస్తున్నాడు చూడు. నీ కొరకు ఆ నూతన యెరూషలేమును అలంకరిస్తూ ఉన్నాడు చూడు. నీ చూపు అక్కడికి ఉండాలి. పైనున్న వాటినే వెదకుడి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టవద్దు. ఉన్నావి నాకు ఉన్నాయి అనొద్దు. ఉన్నా నాకు అవి ఉన్నాయి అనొద్దు. అలాగే భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంటే ఆ మహిమ రాజ్యంలోనికి వెళ్ళలేవు. పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. చాలా విషయాలు మనకు కనబడతాయి, కానీ ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రియులారా, మేలు చేయడం యందు ఆలస్యపోవద్దు. రాకడ మేఘం ఎక్కాలంటే ఈ లిస్ట్ అంతా ఉండాలి. మనం ఏం చేయటం యందు? అమ్మ చెప్పాలి గట్టిగా.
ఏం చేయాలి? కీడు చేయాలా, మేలు చేయాలా? మీరు మాట్లాడకపోతే కీడే చేస్తారేమో. మేలు చేస్తారా, కీడు చేస్తారా? ఈ మేలు చేయడంలో ఏం చేయాలట? ఆలస్యపోకూడదట. ఇంతకాలం మేలు చేశాంలే, ఇంకేం చేద్దాంలే అని అనుకుంటే ఆగిపోయినట్లు, అలసిపోయినట్లు. కొన్ని వచనాలు త్వరగా చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం, లూకా సువార్త 22వ అధ్యాయము 51వ వచనం, తెస్సలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండి ఉండండి. ఆసక్తి విషయంలో మాందులు కావద్దు. మాంద్యులు అంటే మందబుద్ధి, ఎంత చేశామని అవసరం లేదులే అనేది. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై, నిరీక్షణ గలవారై, పరిశుద్ధుల అవసరములలో పాలివారై, దేవుని యొక్క సేవకుల అవసరములలో సంఘము పాలివారు కావాలి. మీ అందరికీ 4 సంఘాల వారికి నిజంగా లాక్డౌన్ లో చాలా మంది సంఘ బిడ్డలైన వారు వారి ఇంటికి వచ్చి కొంతమంది, అయ్యా ఇదిగో మీకు ఆరాధన లేదు, కార్యక్రమాలు లేవు, పాలు పొందిన వారు ఎందరో మీలో ఉన్నారు. మా అవసరత వారి అవసరత, వారి అవసరత మా అవసరత అన్నట్లుగా ఎంతో చేశారు. మీరు ఇచ్చింది మేము కూడా వ్యర్థంగా చేయకుండా ఆ లాక్డౌన్ లో దేవుడు ఆయన కృపతో ఈ యొక్క కొంత అప్పు కూడా కట్టడానికి ప్రభు సహాయం చేశారు. అది కూడా ఎందుకంటే కార్యక్రమాలు లేవు, తిరిగేది లేదు. ఒక ఆదివారమే డీజిల్కు వాటన్నిటి ఖర్చు దాదాపుగా ఒక్కోసారి 1000-1500 కూడా ఖర్చు అవుతుంది. అవన్నీ కూడా దేవుని యొక్క నామంలో కొన్ని చోట్లకు ప్రార్థనకు వెళ్ళడం అంత బంద్ అయిపోయింది. కాబట్టి ప్రభు ఇచ్చింది మేము వ్యర్థం చేయకుండా కొంత వడ్డీ, కొంత అప్పు కట్టడం జరిగింది. పరిశుద్ధుల అవసరతలలో పాలివారు, ఇది మంచి కార్యం, ఇది మేలు. మేలు చేయడం యందు విసుగుపోవద్దు, విసుగుదల చెందొద్దు. ఇంకా చేయాలి నేను మేలు అంటే సేవకులకు ఒకరికే కాదు, ఒకరికొకరు మేలు చేసుకునే వారిగా ఉండాలి. సంఘములో ఒకరికొకరు, నీ దగ్గర ఏదైనా చేసే శక్తి ఉందా ఒకరికి చేయి. చేసే శక్తి ఉండి కూడా నేను చేయను అంటే అది తప్పు అవుతుంది. నీలో ఆ దేవుడు ఆ శక్తిని ఇచ్చినట్లయితే చేయి. ఎందుకంటే మన ప్రభువు మేలు చేసేవాడే గాని మన ప్రభు ఎవరికి కీడు చేసేవారు కాదు. దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 22వ అధ్యాయము 51వ వచనములో ఎలాంటి పరిస్థితుల్లో మన ప్రభు మేలు చేస్తున్నాడో ఇక్కడ రాయబడింది. చదవండి. ఈ మట్టుకు తానుడని యేసు ఈ మట్టుకు తానుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. గమనించాలి, పట్టుకోవడానికి వచ్చారు సైనికులు, ఆయన బంధించడానికి వచ్చారు. పేతురు గారు ఖడ్గము తీసి అక్కడ ఒక వ్యక్తిని చెవి నరికేశాడు. సైనికుల్లో ఒకని చెవి నరికాడు. ఏమనాలప్పుడు ప్రభు, రే నువ్వు మంచి శిష్యుడు రానాలా అనలేదు. అక్కడ చాలు బాబు, చాలు, చేసింది చాలు, ఈ మట్టుకు చాలు నాయనా అని చెప్పి ఆయన వంగి ఆ కింద పడ్డ చెవి తీసి ఆ తెగిపోయిన చెవిని మరణ అక్కడ అతికించాడు.
ఎంతటి మేలు చేశాడు చూడండి. ఎలాంటి సమయంలో ఆయన బంధించారు, కొడుతున్నారు, లాక్కెళ్తున్నారు. ఆయనకు కీడు చేయడానికి వచ్చిన వారికి మన ప్రభు ఏం చేశారు? చెప్పండి గట్టిగా. అర్థమవుతుంది, అర్థం కావట్లేదమ్మా బయట ఉన్న వారికి? అయ్యా, మన ప్రభువును సిలువేయడానికి వచ్చిన వారికి కీడు చేశాడా, మేలు చేశాడా? చెప్పండి. మేలే చేశాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూచుకొనుడి. ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించుడి. అనుసరించి నడుచుకోండి. ఎప్పుడును సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయొద్దు. కీడుకేం చేయాలట? చదువుకున్నాం కదా అక్కడ. ఫస్ట్ మన ప్రభు మాదిరి చూపించాడు అందరికి. ప్రభువే మాదిరి. చంపడానికి వచ్చిన శత్రువు చెవి తెగిపోతే చెవిని అతికించి మేలు చేశారే. ఆయన సంఘమైన మనకు చెప్పే మాట ఏమిటంటే, ఎవరికి కీడునకు ప్రతి కీడు చేయవద్దు, ఎల్లప్పుడూ మేలైనదే చేయండి. ఏం చేయండి? చెప్పండి. ಯಾವಾಗಲೂ ಏನು ಮಾಡಬೇಕು? ಒಳ್ಳೆಯದೇ ಮಾಡಬೇಕು. ఎప్పుడు అదే చేయండి, మంచిగా చేయండి. ఇంతకాలం చేశాం అని అనొద్దు దయచేసి. ఇదిగో ఎల్లప్పుడూ మేలైన దానిని చేయండి. మరొక వచనాన్ని కూడా చూసినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే ఎవరికి పెట్టాలట? నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. ఇక్కడ చక్కటి మాట. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. నీ శత్రువుకు భోజనం పెడితే నీవు వాడిని తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. వాని మీద నీవు చేసిన మేలే నిప్పులైపోతాయి. ఆయనకే పుడుతుంది మనసులో, అయ్యో ఇంతగా బాధ పెట్టానే, ఇలాగ మాట్లాడానే, అయినా నాకు ఈ సమయంలో ఇలాగ ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టానే, అయ్యో నేను ఎంత తప్పు చేశానో అని తన మనసులో తనకు వచ్చేస్తాను. దేవుడు అంటున్నాడు, కీడు చేత కీడును జయించొద్దు, మేలు చేసి కీడును జయించండి. మేలు చేసి నీ జీవితంలో ఎవరైనా నీకు కీడు చేశారేమో, నీ బంధువుల్ని కీడు చేశారేమో, నీ స్నేహితుల్ని కీడు చేశారేమో, ఎవరు నీకు కీడు చేసినా వారికి కీడు చేయవద్దు. మేలే చేయి, మేలే చేయి. ఇది దేవుని మాట, దేవుని ఆజ్ఞ. ఇది కీడు చేయవద్దు, దయచేసి కీడు చేయవద్దు. ప్రభు అనేక మాటలు మనకు తెలియజేస్తూ లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో, లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం త్వరగా చదవండి. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, ఎవరిని ప్రేమించండి? మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. మేలు చేయుడి. మిమ్మును శపించు వారిని దీవించుడి. మిమ్మును బాధపరచు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులకు మేలు చేయండి, మిమ్మల్ని హింసించే వారికి మేలే చేయండి అని మన ప్రభు మాట. ఇది మరొక వచనం కూడా అదే 35. మీరైతే ఎట్టి వారిని గూర్చేయను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయుడి.
అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీకు కీడు చేసిన వారికి మీరు అప్పివ్వండి, వారికి మేలు చేయండి, వారికి కీడు చేయవద్దు అని దేవుడు మనకు తెలియజేసే మాటలు. ఇది ఏమైనా మనం రాక మేఘం ఎక్కాలంటే మన జీవితాంతం మనం ఏం చేయాలి? మాట్లాడాలి. అమ్మ మాట్లాడలేదు మహాతల్లులు, మీ పార్టీ పెద్దదన్నమాట. మా పార్టీ మంచిదే, దేవునికి మహిమ కలుగును గాక. మా మనసు ఎప్పుడు మేలు చేయాలనే, మీ మనసు ఒక్కోసారి అడ్డగిస్తూ ఉంటుందా? అలాగన్నారు. వాళ్ళతో మాట్లాడితే నేను నీతో మాట్లాడినా అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పోగొట్టుకోవడానికి ఉండదు, అక్కడ పోగొట్టేకి ఉండదు, మధ్యలో ఇరుక్కుపోవాలన్నమాట. మేలు చేద్దాం, అందరికి మేలు చేద్దాం, బాధ పెట్టిన వారికి మేలు చేద్దాం, ఎవరిని బాధ పెట్టవద్దు. లాస్ట్ మాట ఏమిటంటే సాధ్యమైనంత వరకు, సత్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండండి. రాకడ మేఘం ఎక్కాలంటే అందరితో సమాధానము, అందరితో సమాధానము. ఇంటిలో సమాధానము, సంఘములో సమాధానము, సమాజములో సమాధానము. గొడవలు, అల్లరి, భేదము ఉండకూడదు, సమాధానము. కొన్ని వచనాలు త్వరగా చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక ప్రియులారా 12వ అధ్యాయము 18వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. రోమ పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. ఈ వచనములన్నింటిలో కూడా సమాధానమును గూర్చి వ్రాయబడింది. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. కూర్చోండి, ఒకసారి కూర్చోండి. లాస్ట్ అయిపోయింది. మీరైతే ఇప్పుడే కానీ రాత్రి ఇంటికి వచ్చేలోపు ఒక్కోసారి కాలు వంగట్లేదు. నాకు కాలు వంచడానికి రాదు. మీరు కొద్దిసేపు నిలబెడితే నాకు బాధ వేస్తుంది, నిలబడలేరేమో అని. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తని దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియులారా, అందరితో సమాధానముగా ఉండండి. ఎందుకంటే రాకడ సమీపంగా ఉంది. మేఘం ఎక్కాలి. ఎక్కాలంటే సమాధానము, ఎక్కాలంటే సమాధానం. ఇంట్లో సమాధానం మొదటిగా. నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో సమాధానంగా ఉండు. అసమాధానం వద్దు, భేదమొద్దు, వాదమొద్దు, కలహమొద్దు, గొడవలతో సమాధానము. సమస్త మనుషులతో, అందరితో. శత్రువుకు భోజనం పెట్టమన్నాడు, మేలు చేయమన్నాడు. వారు బాధలో ఉన్నప్పుడు వారితో మనం సమాధానముగా ఉండాలి. మరొక వచనాన్ని ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నము చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అందరితో మొదటిగా సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండండి. వీడేం చెప్పే మాటలు కాదు, ప్రభువు అందించే మాటలు. ఈ మాటలు మంచివా కాదా? మాట్లాడలేదు. కొంతమంది చేతులు ఎత్తండి, మంచివా కాదా? మనం మేఘం ఎక్కాలంటే అందరితో ఎలా ఉండాలట? సమాధానంగా ఉండాలి. కఠినమైన మాటలు, మనసును గాయపరిచే మాటలు మాట్లాడవద్దు. సమాధానం చాలా ముఖ్యం. ప్రియులారా, మరొక వచనాన్ని యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత
సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడున్నది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది ఉన్నది. పైనుంచి వచ్చే జ్ఞానం, ఈ మాటలు పైనుంచి దేవుడు అందించే మాటలు, ఈ మాటల్లో సమాధానం ఉంది. జ్ఞానం అంటే అంత తెలుసుకోవడం కాదు, అందరితో సమాధానంగా మాట్లాడిన వ్యక్తి అసలైన దైవ జ్ఞానము కలిగిన వాడు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఒక సమాధానం అనే మాటను గూర్చి మీతో మాట్లాడుచున్నాను. సమాధానములోనే అంత ఉంది, సమాధానములో ఆశీర్వాదం ఉంది, సమాధానములో ఎన్నెన్నో దీవెనలు ఉన్నాయి. సమాధానం లేకపోతే నీ జీవితంలో ఎంతో శాపాన్ని పొందవలసి వస్తుంది. మరొక వచనాన్ని ప్రియ రోమ పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరించు. సమాధానములో క్షేమాభివృద్ధి ఉంది. కాబట్టి సమాధానము. ఇప్పుడు మీలో కొంతమందిని మీ ఇంట్లో వారితో మీరు మాట్లాడని వారు ఎంతమంది ఉన్నారంటే చాలా మంది చేతులు ఎత్తుతారు. ఎత్తమని చెప్తే దేవుని సన్నిధిలో అబద్ధం ఆడకూడదు కదా. కానీ దేవుని సేవకుడిగా చెప్తున్నాను, సమాధానంగా ఉండండి. ఎందుకంటే ప్రభు రాబోచున్నాడు. త్వరలో. నీవెవరితో భేదం పెట్టుకోవద్దు, ఎవరితో వాదం పెట్టుకోవద్దు. అందుకే మనం పాడుకుంటాం కదా, వాదములు కలహములు మాని వరుసగా సత్యము వినవలెను. వాదము వలన భేదము పెరిగి వరుసయ మొదలను చెడిపోవును. వాదం వల్ల ఏం పెరుగుతుందట? భేదం పెరుగుతుంది. సమాధానములో అది ఉండదు, కానీ సమాధానములో క్షమాభివృద్ధి ఉంది. ఏముంది? మరొక వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. త్వరగా 12:20 తర్వాత లాస్ట్ మాట మత్తయి సువార్త 5:9 చదవండి. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. సమాధానం చెప్పడానికి ఆలోచన చెప్పేవారు ఏమవుతారట? సంతోషభరితులవుతారు. సమాధానం ద్వారా సంతోషం కలుగుతుంది. నీ జీవితంలో సమాధానము, ఎవరికైనా సమాధానమే చెప్పాలి తప్ప భేదము పుట్టించకూడదు. సమాధానము చెప్పు వారికి సంతోషం కలుగుతుంది. లాస్ట్ మాట ప్రభు చెప్పారు, సమాధానపరచు వారెవరు? 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇక్కడ ఈ మాట ఏం అర్థమవుతుంది? దేవుని కుమారులు అందరూ ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యానికి. సమాధానపరచు వారు ధన్యులు, వారు ఎవరి కుమారులు? దేవుని కుమారులు. సమాధానము కరువైపోయిన ప్రపంచంలో మనం ఉన్నాం. భేదములు ఎక్కువైపోయే దినాల్లో మనం ఉన్నాం. గొడవలు ఎక్కువైపోయే దినాల్లో మనం ఉన్నాం. సమాధానమునే కోరుకుందాం. ఎంతవరకు? ఆయన వచ్చేంతవరకు. ఎంతవరకు మేలు చేద్దాం? ఆయన వచ్చేంతవరకు. ఎంతవరకు విసుక్కోకుండా ఉందాం? ఆయన వచ్చేంతవరకు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతవరకు మేలుకొని ఉందాం? ఆయన వచ్చేంతవరకు. ఎంతవరకు వెలుగుతూ ఉందాం? ఆయన వచ్చేంతవరకు. ఎంతవరకు మనము, ఇదిగో ఎంతవరకు మనము ఆయనలో జీవితం
ఆయన వచ్చేంత వరకు ఎప్పుడు వస్తావయ్యా అని ఆయన వచ్చేంత వరకు ఆయన వైపు చూచి మేఘమెక్కుదాము. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక.